ఫోక్స్ రాత్రి వేళల్లో చుట్టూ అడవి జంతువులు తిరుగుతున్నా ఈ షెల్టర్ లోపల నిద్రపోవడానికి ఎలాంటి భయం ఉండదు. కొన్ని రోజుల క్రితం డేనియల్ ఒక చెట్టు దగ్గర షెల్టర్ నిర్మించాడు. కానీ అక్కడ ఒక పెద్ద సమస్య ఉండేది. రాత్రి అయ్యేసరికి అడవి జంతువులు దగ్గరికి వచ్చి నిలబడేవి. ఆ భయం వల్ల అతను ఆ ప్రదేశాన్ని వదిలి మరింత సురక్షితమైన స్థలం కోసం వెతకాలని నిర్ణయించుకున్నాడు. తన గత అనుభవాలు గుర్తుకు వచ్చి షెల్టర్ను నేల కింద నిర్మించడం మంచిదని భావించాడు. మొదట అతను తాడుతో ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. ప్రవేశ మార్గాన్ని కొంచెం సన్నగా ఉంచాడు. తద్వారా తర్వాత దానిని సులభంగా దాచుకోవచ్చు. డేనియల్ 2 రోజుల పాటు నిరంతరం తవ్వాడు. చివరికి గొయ్యి 3.3 మీటర్ల లోతు చేరింది. కానీ వెడల్పు సరిపోకపోవడంతో పక్కల్ని మరింత తవ్వి విస్తరించాడు. అలసట వచ్చేసరికి లోపలి భాగం తనకు కావాల్సిన ఆకారంలోకి మారింది. మిగిలిన మట్టిని శుభ్రం చేసి ఒక మూలలో గుర్తు పెట్టుకొని అక్కడ ఒక వంట స్థలాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. కొద్దిసేపట్లోనే చుల్ల ఆకారం పూర్తయింది. తర్వాత పైకి వెళ్లి పొగ బయటకు వెళ్లే మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాడు. తర్వాత వేడి కోసం రాళ్లను సరిగ్గా అమర్చాడు. అవి ప్రొఫెషనల్గా కనిపించేలా చక్కగా పేర్చాడు. మిగిలిన రాళ్లను పైభాగంలో ఉంచి మట్టితో కప్పి సహజంగా కనిపించేలా చేశాడు. పొగ బయటకు వెళ్లే మార్గం కూడా చాలా బాగా పనిచేసింది. కొద్దిసేపట్లోనే గది వేడిగా మారింది. ఇప్పటికీ షెల్టర్ చాలా బాగా తయారైంది. కానీ లోపలికి దిగడం బయటకి రావడం కాస్త కష్టంగా ఉండేది. అందుకే అతను దగ్గరలో ఉన్న ఒక ఎండిపోయిన చెట్టును తీసుకొని దానిని మెట్లలాగా అమర్చాడు. సన్నని కఠినమైన కట్టెలతో సర్పిల్ ఆకారంలో మెట్లను ఏర్పాటు చేశాడు. దీనివల్ల స్థలం కూడా ఆదా అయింది. అతని డాగ్స్ కూడా త్వరగా ఆ మార్గాన్ని అర్థం చేసుకొని సులభంగా లోపలికి రావడం ప్రారంభించాయి. తర్వాత అతను మందమైన కట్టెలను నిలబెట్టి మిగిలిన వాటిని దానిపై ఆనించి అమర్చాడు. చిన్న చిన్న ఖాళీలను మట్టితో మూసి పైభాగాన్ని గడ్డి ఆకుతో కప్పి సహజంగా కనిపించేలా చేశాడు. అయితే గుంతముఖం ఇంకా సురక్షితంగా అనిపించలేదు. అందుకే కొమ్మలను తాడుతో కట్టి గుండ్రటి ఆకారంలో ఒక కవరు తయారు చేశాడు. చివరిగా చెట్టు తొక్కలతో ఒక సహజమైన మూత తయారు చేసి పైకి ఆకులు వేసి పూర్తిగా దాచేశాడు. రాత్రి అయ్యేసరికి అడవి శబ్దాలు చుట్టూ వినిపించాయి. కానీ ఇప్పుడు అతనికి పూర్తిగా సురక్షితమైన ఇల్లు సిద్ధమైంది. ఫోక్స్ ఒక్కసారిగా డాగ్స్ మొరగడంతో డేనియల్ కి బయట ఎక్కడో కదిలిక, ఏదో ప్రమాదం దగ్గరలో ఉన్నట్లు అనిపించింది. తీవ్రమైన చలి, మంచు తుఫాన్లు, మరోవైపు అడవి జంతువుల ముప్పు. ఈ పరిస్థితుల నుండి బతకడానికి సురక్షితమైన ఆశ్రయం నిర్మించాలనుకున్నాడు. చుట్టూ పరిశీలిస్తూ ఉండగా ఒక వంకరగా ఉన్న మట్టి పొడి కనిపించింది. అదే సరైన ప్రదేశమని నిర్ణయించి పౌడతో పొడిగడ్డిని తొలగించి గుంతను తవ్వడం ప్రారంభించాడు. మంచు కింద మట్టి కొంచెం మృదువుగా ఉండడంతో తక్కువ సమయంలోనే గుంత ఆకారం తీసుకుంది. కొద్దిసేపట్లోనే మంచు తుఫాన్ వేగం పెరిగింది. అందుకే తాత్కాలికంగా కట్టెలతో ఒక చిన్న త్రికోణాకార షెల్టర్ నిర్మించి తుఫాన్ నుండి రక్షణ పొందాడు. ఆ తర్వాత మళ్ళీ తన అండర్ గ్రౌండ్ హౌస్ పనిని కొనసాగించాడు. తన ప్లాన్ ప్రకారం గుంత సరైన లోతుకి చేరుకున్న తర్వాత లోపల నిద్ర, వేడి, భద్రత ఒక చోట ఉండేలా డిజైన్ చేశాడు. అదనంగా ఒక ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్ కూడా తవ్వాడు. ప్రవేశ ద్వారాన్ని పెద్దదిగా చేసి డాగ్స్తో కలిసి సులభంగా లోపలికి వెళ్లేలా చేశాడు. చలిని తగ్గించేందుకు బెడ్ వెనుక భాగంలో ఒక ఛానల్ తవ్వి దాన్ని హీటర్ ఫ్లో సిస్టమ్గా మార్చాడు. మంటల వేడి లోపల వ్యాపించి పొగ బయటకు వెళ్లేలా సిస్టమ్ సెట్ చేశాడు. తర్వాత మంచునీరు, పొడిగడ్డి కలిపి సహజ సిమెంట్ తయారు చేసి అన్ని రంధ్రాలు మూసేశాడు. చివరిగా ఒక స్మోక్ చిమ్నీ నిర్మించి లోపల వేడి మాత్రమే ఉండేలా చేశాడు. రాత్రి ముగ్గురు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మళ్ళీ డాగ్స్ గట్టిగా మొరగడం మొదలుపెట్టాయి. వెంటనే డేనియల్ బయటకు వెళ్లి చూశాడు. అదృష్టవశాత్తు అది ఒక ఒంటరి నక్క మాత్రమే. కొద్దిసేపట్లోనే అది తిరిగి వెళ్ళిపోయింది. మంట వేడి మధ్య ఆ రాత్రి చివరిగా ప్రశాంతంగా ముగిసింది. ఓ గాడ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.